ఇవాళ 17వ తేదీ, రిజల్ట్స్ వచ్చి ఉండాలి. వచ్చాయా లేదా? 5 పేపర్లు పోయినాయి. ఇవాళ ఇంట్లో శవం లేవాలి. అప్పుడు కానీ తెలియదు బరువు బాధ్యతలు ఏమిటో. నాతో నిద్ర పట్టడం లేదే, గుండెల్లో ఒకటే మంట. నాకేదైనా అయితే మొత్తం కుటుంబంతో రోడ్డు మీద పడుతుందని పరీక్ష భయపడి చస్తున్నానే. రాత్రి మా వాడు బాగా చదివి ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని మధ్యలో 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 అడ్డు చోట చంపేస్తా జాగ్రత్త. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా ఏంటా ఏంటో చేద్దామేట్రా. కన్న తల్లిని కొడదామనే కొట్రా కొట్రా కొట్రా. చూసాట నీ కన్న కొడుకు రౌడీ కొడుకు కన్న తల్లినే కొట్టా చేయించాడు. కొట్రా 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 కొట్టు. నా కడుపులో పడ్డ నువ్వు జీవితంలో దెబ్బతింటే కానీ అర్థం కదరా. నీ చిన్న వయసులో ఈ బుధాల మీద ఎక్కించుకుని వీధి వీధి తిప్పారా. 22 సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వు ఆ బుధాల మీదే ఉన్నావు, దిగలేదు. ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుడి చేత్తో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. నువ్వేం మమ్మల్ని ఉద్ధరించక్కర్లా. ఈ ఇంట్లో నీకున్న పని ఏంట్రా? చదువుకోవడం తప్ప దానికి కూడా చెప్పిగా ఉందా? నీ భవిష్యత్తు గురించి కూడా భయపడినప్పుడు నువ్వు నాకు సలంతో సమానం. నిజంగా చెప్తున్నాను, నా దృష్టిలో నువ్వు అంతే.